అప్పటికప్పుడు కలిగినటువంటి రోజు నన్ను ఈ ప్రజాక్షేత్రంలో పంపి ప్రజలకి ఒక సేవకుడిగా భాగ్యం కలిగించినటువంటి రోజు. ఇది నా చరిత్రలో లెక్కించదగ్గ రోజు. ఎందుకనంటే ఈ ప్రెస్ మీట్ అనేది కూడా నేను మొట్టమొదటిగా రాజకీయంలో అవకాశం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇదే మండలంలో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసిన. పల్లె నిద్ర అనే కార్యక్రమం ద్వారా ఇదే మండలంలో ప్రారంభించాను. అదేవిధంగా నా ప్రచారం కూడా ఇదే మండలంలో ప్రారంభించాను. అందరి ఆశీర్వచనాలు ముందుగా ఈ మండలంలో ప్రారంభించినందుకు నాకు ఈ సంవత్సరం కాలం పాటు ఆయురారోగ్యాలు మీరు మొదటిగా నాకు ప్రసాదించినటువంటి ఒక ఏదైతే అద్భుతమైన తీరు ఉందో నేను మరవలేనిది. దానిలో భాగంగా మీరందరూ ఆశీర్వదించిన ఎడల నాకంటూ అవకాశం వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వదులుకుంటా. ఏ కోణంలో ఎవరికి ఏం చేయాలో దాన్ని ఒడిసి పట్టుకుంటూ ప్రజలకి దగ్గరగా నిధులు తీసుకురావడంలో కానీ వాటిలో మీరిచ్చినటువంటి ఆశీర్వచనాలు అందిపుచ్చుకొని ఈరోజు నాకు సంవత్సరం పూర్తయినది. దాని సందర్భంగా మీ అందరికీ కూడా నేను గెలవడానికి సహకరించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నా. నాకు చాలా సంతృప్తినిస్తూ ఉంది ఇన్ని కార్యక్రమాల ద్వారా మీ దగ్గర రావడానికి, మీతో పనిచేయడానికి. చాలామందిని కూడా గత 10 ఏళ్ల పాటు చూసిన ఈ సంవత్సర కాలంలో కూడా 10 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కాలం పాటు నేను చేసినటువంటి కార్యక్రమాలకి నాకు చాలా ఆనందాన్నిస్తూ ఉంది, సంతృప్తినిస్తూ ఉంది. అంటే నేను అనుకుంటా ఉన్నా రాబోయే 4 ఏళ్ళలో కూడా ఏదైతే అరకొరగా ఎవరికైతే ఏం కావాలని కోరుకుంటున్నారో వారికి పని చేయడానికి నాకు అవకాశం ఉంది అని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక్కటే మీ అందరికి తెలియజేస్తా ఉన్నా, ఈ కార్యక్రమంలో భాగంగా నేను ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మరి అభివృద్ధి కార్యక్రమాలకి నేను తీసుకొచ్చినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా నేను మీతానే షేర్ చేయాలనుకుంటున్నా. మీడియా మిత్రులు కూడా సవినీయంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇక్కడే ప్రెస్ మీట్ సార్ నా కార్యక్రమంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజే మీతో షేర్ చేస్తా ఉన్నా. ఇది కూడా వ్యాప్తంగా ఉంది. అది కూడా కొద్ది రోజుల్లో నాకు ఎస్డీ ఫండ్లో కూడా అది కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. అదేవిధంగా బీటీ రోడ్లు కానీ, లింక్ రోడ్లు కానీ, ఎన్ఆర్ఈఎస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఒక సమ్మిళితంగా తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ఇంత అవకాశం నాకు చేసి ఒక గొప్ప భాగ్యాన్ని అందించినటువంటి నియోజకవర్గ ప్రజలకు నేను మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలాన్ని కూడా మీ అందరి ఆశీర్వచనాలు నాకు మెండుగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.